హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను నువ్వుల పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ నువ్వులలో 2 రకాలు ఉంటాయండి. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. నేనిప్పుడు నల్ల నువ్వులతో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ నల్ల నువ్వుల్లో ఈ నువ్వుల పిండి ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం నువ్వులు తెచ్చుకున్నప్పుడు దానిలో కొంచెం డస్ట్ ఉంటుందండి. సో, అందుకనేసి మనం ఫస్ట్ వాటర్‌తో కడుక్కొనేసి 1 డే అలాగా ఎండలో అలా ఎండబెట్టుకుంటాము. అలా ఎండబెట్టుకున్నాక మనకిప్పుడు కావాల్సిన అప్పుడు నువ్వుల పిండి చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ బాణలిలో మనకు కావాల్సినంత నువ్వులు వేసుకొనేసి అవి కొంచెం చిటపటలాడి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొనేసి స్టవ్ ఆఫ్ చేస్తామండి. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ నువ్వులు చల్లార్చుకొని ఈ చల్లార్చుకున్న నువ్వులని మనం మిక్సీ జార్లోకి తీసుకుంటామండి. ఈ మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక దానిలో మళ్ళీ ఆ నువ్వులకు తగినంత బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొనేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటాము. సో, ఇలాగ మిక్సీ పట్టుకున్నప్పుడు మనకి తెలుస్తుందండి దాన్ని చూసినప్పుడు. సో, మనకి ఇలా సరిపోతున్నప్పుడు ఆఫ్ చేసేసుకొనేసి ఒక బౌల్‌లో కానీ అలా ఏదో బాక్స్‌లో కానీ ఒక కంటైనర్‌లో కానీ తీసి సర్వ్ చేసుకోవచ్చు. ఈ నువ్వుల పిండిని కొంతమంది ఉండల్లాగా చేసుకొని తింటారు. లేదంటే కొంతమంది పొడిలాగా తింటారు. ఈ నువ్వుల పిండి తినడం వల్ల ఏందంటే మనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయండి. అవి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి పీరియడ్స్ లేట్‌గా వచ్చిందనుకోండి, ఒక 15 డేస్ అలాగా స్టార్ట్ చేసి తిన్నామనుకోండి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో, ఇంకా మనకి ఇంకా అదే అండి. కాల్షియం డెఫిషియన్సీ కూడా క్లియర్ అవుతుంది దీనివల్ల. సో, ఇలాగ నువ్వుల పిండి ప్రిపేర్ చేసుకొని తినవచ్చు.